వెల్కమ్ టు మై ఛానల్ బీబీ బ్లాగ్ బై కృష్ణ. సో టైం అయితే ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. నేను సార్ బయటకు వెళ్తాను. ఎక్కడికంటే స్టీల్ ప్లాంట్లోని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక మెడికల్ స్టోర్ ఉంది. సో అక్కడ మెడిసిన్స్ తక్కువ ప్రైస్కి దొరుకుతాయని చెప్పేసి తను నాకు చెప్పారు. సో దానికోసం అనేసి మేము వెళ్తున్నాము. సో ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ప్రగతి మైదాన్ దగ్గర ఉన్నాను. స్టీల్ ప్లాంట్ నుంచి లోనికి వస్తే ప్రగతి మైదాన్ ఉంటుంది కదా అక్కడ. సో ఇక్కడే మెడిటెక్ సెంటర్ ఉన్నది. సో దానికి కావాల్సిన అది ఎక్కడ ఉందన్నది డిస్క్రిప్షన్లో కూడా మీకు పెడతాను. యాక్చువల్లీ వీడియో చేయడం కొన్ని కారణం కూడా ఏంటంటే అందరికీ యూజ్ అవుతుందని. ఎందుకంటే చాలామంది ఎక్కువగా మెడిసిన్స్కి ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. సో అందుకనేసే యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీసాను నేను. ఈ రూట్ కూడా మీకు చాలా ఐడియా ఉంటుంది. ప్రగతి మైదాన్ ఇది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మీకు ఇక్కడ నుంచి రైట్కి తిరగాలన్నమాట. డెడ్ ఎండ్కి వచ్చి రైట్కి తిరిగితే మళ్ళీ లెఫ్ట్లోనే ఉంటుంది గేటు. చూడండి, నేను ఆన్సర్ అయితే సెకండ్ టైము. ముందు దానికోసం వేరే మెడిసిన్స్ కొందామని వచ్చాడు. సో అందుకని వాడిని తీసుకుని వెళ్తున్నాను నేను. సో ఇక్కడ మనం రైట్కి తిరిగిన తర్వాత లెఫ్ట్లో గేట్ ఉంటుంది. ఇదే నేను చెప్పిన సెంటర్. సో ఇక్కడ గేట్లోకి ఎంటర్ అవ్వాలంటే రెస్ట్రిక్షన్స్ ఏంటంటే హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి అండ్ ఆఫ్ ప్యాంట్ ఉంటే వాళ్ళు అలౌ చేయరు. మీరు ఇక్కడ సెక్యూరిటీని అడిగిన చెప్తాడు మెడికల్ స్టోర్ ఎక్కడ ఉందనేసి అడిగితే. సో మీకు అక్కడ జెండా కనిపిస్తుంది ఎదురుకుండా. సో అది సర్కిల్ అనమాట. అక్కడ మనం లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాము. సో ఆ ప్రాబ్లం రాకూడదని నేను ఆల్రెడీ వీడియో ఎండింగ్లోని ఒక స్కానరు అండ్ వాళ్ళ నెంబర్స్ కొన్ని ప్రొవైడ్ చేశాను. వాళ్ళ నెంబర్స్ ఎందుకు అండ్ వాళ్ళ నెంబర్స్ అయితే పర్మిషన్ తీసుకుని ఇందులో పెట్టాను. ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది కదా. వాళ్ళని ముందు విషయం చెప్పాను, ఇలాగా వీడియో అప్లోడ్ చేస్తుంటాను అని చెప్తే వాళ్ళు ఓకే అన్నారు, ప్రాబ్లం లేదని చెప్పారు. అందుకనేసి ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మీకు లాస్ట్లోనే అంటే కొంచెం ఎండింగ్లోని రైట్ సైడ్లో వరల్డ్ ఇన్నోవేషన్ హబ్ అని ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్ గారు కనిపించట్లేదు, మీకు రైట్ సైడ్లో ఉన్నది చూసారా, ఇది ఆ బిల్డింగు. బైక్ అయితే సెల్లర్లో పార్క్ చేసుకుని మేమైతే లోన్కి వెళ్తాము. యాక్చువల్లీ నాకు తెలియలేదు అనమాట, అందుకని సెలవు వచ్చాను. సో 1 సెకండ్ పార్క్ చేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, అయితే ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ అవుతున్నామో ఈ గేట్ నుంచి లోన్కి వెళ్తే లోన్ అయితే చాలా బాగుందండి. మీరు చూద్దరు కానీ వీడియో ఆన్సర్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ AMTZ అని పక్కన ఉన్నది మెడిటెక్ సెంటర్, ఇది మెడి సెంటర్. అండ్ ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉన్నది. ఇక్కడ నుంచి అంటే లోన్ ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్గా ఎంటర్ అవ్వాలి. మేము యాక్చువల్లీ మర్చిపోయాం, అందుకనేసి ఒకరిని అడిగాం ఎక్కడుందనేసి. అడుగుతాడు చూడు, ఈ 2సారి వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు డౌట్ వచ్చి. సో మీరు లెఫ్ట్లో చూడండి గాంధీ ఉంటుంది చూసారా, ఈ చెప్పులతో చేశారు, చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇక్కడ నుంచి మనం ఫార్వర్డ్ అయిన తర్వాత రైట్ సైడ్ లాస్ట్ నుంచి ఫస్ట్ డోర్ అనమాట. మనం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో ఇది ఆ డోరు. యాక్చువల్లీ ఎవరు లేరు. సో మేమైతే వాళ్ళకి కాల్ చేసాము. కాల్ చేస్తే వస్తానని చెప్పారు. మేము వెయిట్ చేస్తున్నాము. మేము వాళ్ళకి కావాల్సిన ప్రిస్క్రిప్షన్స్ అన్నీ తీసుకొచ్చాను. సో మా డాడీకి అయితే ఎవ్రీ మంత్ మెడిసిన్స్కి అవుతూ ఉంటుంది కాస్ట్. ఆయన 2 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటారు. సో అందులో ఒకటైతే నాకు ఇక్కడ సేమ్ కాంబినేషన్ దొరికింది. బయట అరౌండ్ 160 రూపీస్ ఎంతో పడుతుంది. సో నాకైతే ఇక్కడ 16 రూపాయలకి వచ్చింది ఒక స్ట్రిప్. సో మేమైతే తీసుకొని బయలుదేరిపోయాం. మీకు ఇప్పుడైతే ఈ QR కోడ్ వస్తుంది చూడండి. దీని తర్వాత ఇది QR కోడ్ మీరు ఆర్డర్ కూడా చేయొచ్చు. ఆర్డర్ చేసి చెప్తారు. అండ్ ఇది హేమంత్ కుమార్ గారి నెంబర్ అండి. ఫస్ట్ 2 నెంబర్స్ కూడా ఆయనవే. లాస్ట్ నెంబర్ వచ్చేసరికి ఆయన స్టోర్ తాలూకా నెంబర్. మీరు కాల్ చేసి మీరు ఫొటోస్ పెడితే ఆ కాంబినేషన్ ఉందో లేదో చెక్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. దాన్ని బట్టి మీకు వేస్ట్ అవ్వాలంటే ఇంత దాకా వచ్చిన తర్వాత వెనక్కి అవసరం ఉండదు. సో ఇబ్బంది ఉండదు అనేసి సడన్గా మారిపోయింది అనుకోకూడదు. వీడియో ఎడిటింగ్ ఇదే. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి, నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది.